హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ అనదర్ సెషన్ ఆఫ్ ఎక్సెల్ ట్యుటోరియల్స్. ప్రీవియస్ సెషన్‌లో మనము ఎక్సెల్‌ని ఎలా ఓపెన్ చేయాలి, ఓపెన్ చేసి ఎక్సెల్‌లో ఉన్న హోమ్ ట్యాబ్ ఏదైతే ఉందో, ఈ హోమ్ ట్యాబ్‌లో ఏవైతే గ్రూప్స్ ఉన్నాయో, ఆ గ్రూప్స్‌లో ఫాంట్స్ అండ్ అలైన్‌మెంట్స్ గురించి మనం తెలుసుకోవడం జరిగింది. ఈరోజొచ్చేసి ఆ నంబర్ యొక్క గ్రూప్ ఏదైతే ఉందో, అందులో ఉన్న కమాండ్స్ గురించి, ఈ స్టైల్స్, సెల్స్ అండ్ ఎడిటింగ్ గురించి మనం వీలైనంత వరకు తెలుసుకుందాము. అండ్ ఇవాళ మనము నంబర్ గురించి తెలుసుకుందాము. ఈ నంబర్‌లో వచ్చేదలికి ఈ ఫస్ట్ ఐకాన్ ఏదైతే ఉందో దీన్ని అకౌంటింగ్ నంబర్ ఫార్మాట్ అంటారు. అకౌంటింగ్ నంబర్ ఫార్మాట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం ఒక అమౌంట్ ఇచ్చాము. 1, 2, 3, 4, 5, 6 అనేసి. ఇది నంబర్ ఫార్మాట్‌లో ఉంది గదా! దీన్ని ఇండియన్ కరెన్సీలో మనం మార్చుకోవచ్చు. లేదా యూఎస్ డాలర్స్‌లో మార్చుకోవచ్చు. యూకేలో మార్చుకోవచ్చు. యూరోలో మార్చుకోవచ్చు. ఇట్లా మనం ఇది అకౌంట్ పర్పస్ మనం మార్చుకోవడానికి వీలవుతదనమాట. ఓకేనా? నెక్స్ట్ కమాండ్ వచ్చేసి పర్సెంట్ స్టైల్. ఈ పర్సెంట్ స్టైల్ వచ్చేసి మనం ఏం చేసామంటే నార్మల్ టెక్స్ట్ ఇచ్చాము. ఈ టెక్స్ట్‌ని మనం పర్సెంట్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీనికి అదే మనం ఇక్కడ క్లిక్ చేసామంటే పర్సెంట్‌లోకి వచ్చేస్తది. నెక్స్ట్ వన్ ఈస్ కామా స్టైల్. ఇప్పుడు మనం ఇక్కడ క్లిక్ చేసామంటే చూసారా? కామాలో వచ్చేస్తది. ఇదొచ్చేసి డెసిమల్ సిస్టమ్. ఇంక్రీజ్ డెసిమల్ అండ్ డిక్రీజ్ డెసిమల్. ఇప్పుడు చూడండి, ఓకేనా? డెసిమల్‌లో తీసుకుంటది. నెక్స్ట్ గ్రూప్ వచ్చేసి స్టైల్స్. స్టైల్స్‌లో వచ్చేసి కండిషనల్ ఫార్మాటింగ్. ఈ కండిషనల్ ఫార్మాటింగ్ గురించి ఇంక సెపరేట్ సబ్జెక్టే అవుతదిది. నెక్స్ట్ వన్ ఈజ్ ఫార్మాట్ యాస్ టేబుల్. ఈ ఫార్మాట్ యాస్ టేబుల్ గురించి మనం సెపరేట్ వీడియో చేద్దాము. నెక్స్ట్ సెల్ స్టైల్స్. మన సెలెక్టెడ్ సెల్ ఏ స్టైల్‌లో అయితే కావాలో, ఆ స్టైల్‌లో మనం మార్చుకోవచ్చు. చూసారా? ఆ టైప్‌లో మనం డిజైన్ చేసుకోవచ్చు. ఇదొచ్చేసి న్యూ సెల్ స్టైల్స్. ఇట్లా డిఫరెంట్‌గా మనం దాన్ని డిజైన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఇన్సర్ట్ కమాండ్. ఇన్సర్ట్ కమాండ్‌లోకొచ్చి ఇన్సర్ట్ సెల్స్, ఇన్సర్ట్ షీట్ రోస్, ఇన్సర్ట్ షీట్ కాలమ్స్, ఇన్సర్ట్ షీట్. చూసారా? ఇన్సర్ట్ షీట్ అనగానే ఒక షీట్ సెపరేట్‌గా యాడ్ అవుతా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇన్సర్ట్ సెల్స్, ఇన్సర్ట్ షీట్ రోస్, ఇన్సర్ట్ షీట్ కాలమ్స్. నెక్స్ట్ వన్ ఈజ్ డిలీట్. సేమ్ డిలీట్ సెల్స్, డిలీట్ షీట్ రోస్, డిలీట్ షీట్ కాలమ్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ డిలీట్ వచ్చేసి డిలీట్ రో అన్నాము. డిలీట్ రో అంటే ఈ రో ఏదైతే ఉందో ఈ మొత్తం రో డిలీట్ అవుతది. చూడండి. డిలీట్ షీట్ రోస్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ డిలీట్ షీట్ కాలమ్స్. నేను సెలెక్టెడ్ కాలమ్ ఏదైతే ఉందో ఆ కాలమ్ ఇక్కడ డిలీట్ అయిపోద్ది. అట్లనే డిలీట్ షీట్ అంటే ఎంటైర్ ఈ డేటా షీట్ ఏదైతే ఉందో ఆ షీట్ మొత్తం డిలీట్ అయిపోద్ది. నెక్స్ట్ థింగ్ ఈజ్ ఫార్మాట్. ఈ ఫార్మాట్‌లోకి వచ్చేతలకి రో హైట్ అండ్ కాలమ్ విడ్త్. కాలమ్ విడ్త్ కూడా సేమ్ కమాండ్ రూపంలో మనం చేసుకోవచ్చు. డిఫాల్ట్ విడ్త్ ఇట్లా డిఫరెంట్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఫార్ములాస్. ఎడిటింగ్ అన్నమాట. దీంట్లో ఫార్ములాస్ ఉంటాయి. ఫిల్ ఉంటది. క్లియర్ ఇదంతా సెపరేట్ సబ్జెక్ట్ మళ్ళీ చూసుకుందాం వీటి గురించి. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఇన్సర్ట్. మన ఈ ఇన్సర్ట్ ట్యాబ్ ఏదైతే ఉందో దీంట్లో ఉన్న గ్రూప్స్ గురించి తెలుసుకుందాం. దీంట్లో పివోట్ టేబుల్, రికమెండెడ్ పివోట్ టేబుల్స్, టేబుల్. టేబుల్ అంటే ఈ డేటా ఏదైతే ఉందో ఈ డేటాని టేబుల్ ఫార్మాట్‌లోకి మనం మార్చుకోవచ్చు. ఇది చూసారా? ఓకే. టేబుల్ ఫార్మాట్‌లో వచ్చింది చూడండి. ఇట్లా మనం టేబుల్ ఫార్మాట్‌లో మార్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఇల్లస్ట్రేషన్. ఇల్లస్ట్రేషన్ అంటే ఇల్లస్ట్రేషన్‌లో పిక్చర్స్ థిస్ డివైస్. అంటే మన కంప్యూటర్‌లో ఏదైనా ఇమేజెస్ ఏదైనా ఉంటే ఆ ఇమేజెస్ ఇక్కడ ఇన్సర్ట్ చేయడానికి ఇది యూజ్ అవుతదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇల్లస్ట్రేషన్ పిక్చర్స్ థిస్ డివైస్. నా దగ్గర ఒక ఇమేజ్ ఉంది. దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ అన్నానంటే ఆ ఇమేజ్ ఇక్కడ ఇన్సర్ట్ అయిపోద్ది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఇల్లస్ట్రేషన్‌లో పిక్చర్స్ స్టాక్ ఇమేజెస్. స్టాక్ ఇమేజెస్ అంటే మనం ఎంఎస్ ఆఫీస్ ఇన్‌స్టాల్ చేసేటప్పుడు బై డిఫాల్ట్ ఏవైతే వాటితో పాటు వచ్చిన ఇమేజెస్ అన్నమాట ఇవంతా. మనకి ఏదైతే అవసరం ఉంటదో అది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇన్సర్ట్ అంటాం. చూసారా? అట్లా ఈ ఇమేజ్ వచ్చేస్తది. నెక్స్ట్ వచ్చేసి స్టాక్ ఇమేజెస్. స్టాక్ ఇమేజెస్‌లో ఇమేజెస్ తర్వాత ఐకాన్స్. ఐకాన్స్ మనకి ఏ ఐకాన్ అయితే మనకు అవసరం ఉంటదో ఆ ఐకాన్‌ని మనం సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ అన్నామంటే ఆ ఐకాన్ ఇన్సర్ట్ అవుతది. నెక్స్ట్ వన్ వచ్చేసి కటౌట్ పీపుల్. మనకు ఎవరైతే కావాలో వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకొని మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ స్టిక్కర్స్. ఇది చూసారా? నెక్స్ట్ ఇల్లస్ట్రేషన్. ఈ ఇల్లస్ట్రేషన్స్‌లో కొన్ని ఇమేజెస్ ఉంటాయి. నెక్స్ట్ వన్ కార్టూన్ పీపుల్. చూసారా? ఇట్లా మనకి ఏదైతే కావాలో మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అట్లనే ఆన్‌లైన్ పిక్చర్స్. చూసారా? మనకి ఏదైతే కావాలో అవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. లేదా మనకు పర్టిక్యులర్‌గా ఒక ఇమేజ్ గురించి మనకు ఐడియా ఉన్నప్పుడు ఈ సెర్చ్ బాక్స్‌లో వచ్చేసి మనం సెర్చ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు ఏరోప్లేన్స్
ఏరోప్లేన్స్ అన్నీ ఇక్కడ డిస్‌ప్లే అవుతాయి. మనకి ఏదైతే కావాలో మనం ఇన్సర్ట్ జేసుకోవచ్చు. అట్లానే షేప్స్. ఈ షేప్స్‌లోకొచ్చేసి మనకి ఏదైతే మనకు షేప్స్ అవసరం ఉంటదో, ఆ షేప్‌ని మనం సెలెక్ట్ జేసుకొని, ఇక్కడ డ్రాగ్ జేసాము అంటే, ఆ షేప్ అక్కడ వచ్చేస్తది. ఓకేనా? అట్లానే ఐకాన్స్. ఐకాన్స్ మనం పిక్చర్స్‌లో చూసాం గదా! సేమ్ అదే ఇప్పుడు ఇది గూడా. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ 3 మోడల్స్. స్టాక్ 3 మోడల్స్. 3 మోడల్స్ థిస్ డివైస్. అంటే నా దగ్గర అంటే నా కంప్యూటర్‌లో ఏదైనా 3 మోడల్స్ ఏదైనా ఉంటే నేను ఇక్కడి నుంచి నేను ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అండ్ అట్లనే 3 మోడల్స్, స్టాక్ 3 మోడల్స్. ఎంఎస్ ఆఫీస్ ఇన్‌స్టాలేషన్ అప్పుడు ఏదైతే ఇమేజెస్ ఇన్‌స్టాల్ జరిగినాయో, ఆ ఇన్‌స్టాలేషన్ జరిగినవి ఇక్కడ మనకు డిస్‌ప్లే అవుతాయి. ఇప్పుడు చూడండి యానిమేటెడ్ మోడల్స్, యానిమల్స్, ఎడ్యుకేషన్, ఇమోజి, కెమిస్ట్రీ, అనాటమీ లాట్ ఆఫ్ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. వ్యూ ఆల్ యానిమేటెడ్ మోడల్స్. ఓకేనా? ఇక్కడ ఒక డ్రోన్ ఉంది. డ్రోన్ సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్. ఇన్సర్టింగ్ 3 మోడల్ వన్ ఆఫ్ వన్. ఇప్పుడు చూడండి. దీన్ని నేను పెద్దది చేసుకుంటాను. ఇది చూడండి. నాకు ఎట్లయితే కావాలో ఆ 3 మోడల్‌ని ఇప్పుడు ఇది చూడండి. నాకు ఎట్లయితే కావాలో అట్లా నేను మార్చుకోగలుగుతాను. దానికి ఇది ఇల్లస్ట్రేషన్ అనేది యూజ్ అవుతది. నెక్స్ట్ వన్ యాడ్ ఇన్స్. గెట్ యాడ్ ఇన్స్ అన్నామంటే మనకు మైక్రోసాఫ్ట్ స్టోర్‌లోకి వెళ్తది. మనకు ఇక్కడ కేటగరీస్ ఉంటాయి. ఈ డిఫరెంట్ యాడ్ ఇన్స్ ఉంటాయి. మనకి ఏదైతే అవసరం ఉంటదో మనం సెలెక్ట్ చేసుకొని యాడ్ అంటాము. యాడ్ అయినప్పుడు మనకు ఆటోమేటిక్‌గా మనకు ఇక్కడ యాడ్ అయిద్ది. నెక్స్ట్ మై యాడ్ ఇన్స్ అంటే మనకు ఇక్కడ ఆల్రెడీ మన కంప్యూటర్‌లో ఇన్‌స్టాల్ అయ్యి ఉన్న యాడ్ ఇన్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్‌ప్లే అవుతది. నెక్స్ట్ గ్రూప్ ఈజ్ చార్ట్స్. రికమెండెడ్ చార్ట్స్ ఇదొచ్చేసి 2డీ కాలమ్, ఇది 3డీ కాలమ్, 2డీ బార్స్, 3డీ బార్స్. ఇదొచ్చేసి 2డీ లైన్స్, 3డీ లైన్స్, 2డీ ఏరియా, 3డీ ఏరియా. ఇదొచ్చేసి పై చార్ట్స్. 2డీ పై, 3డీ డోనట్. ఇదొచ్చేసి ట్రీ మ్యాప్, సన్‌బర్స్ట్. ఇదొచ్చేసి హిస్టోగ్రామ్ అండ్ బాక్స్ అండ్ విస్కర్. ఇట్లా ఇది మొత్తం చార్ట్స్‌లో ఉంటదనమాట. మన డిఫరెంట్ చార్ట్స్. ఇదొచ్చేసి 3డీ మ్యాప్స్. ఈ 3డీ మ్యాప్స్ పెద్దగా యూజ్ ఉండకపోవచ్చు. నేనేంటంటే యాక్చువల్‌గా నేనైతే యూజ్ చేయలేదు. ఇది స్పార్క్ లైన్స్, ఇదొచ్చేసి ఫిల్టర్స్, ఇది లింక్స్, ఇది టెక్స్ట్. వస్తే ఇది టెక్స్ట్ బాక్స్. మనకు అడిషనల్‌గా సెపరేట్ టెక్స్ట్ బాక్స్ ఏదైతే కావాలో చూడండి. ఇది సెపరేట్ టెక్స్ట్ బాక్స్ అనమాట. మనకెక్కడైనా మార్చుకోవచ్చు. ఇది హెడర్ అండ్ ఫూటర్, ఓడాట్, సిగ్నేచర్, ఆబ్జెక్ట్స్, ఇది సింబల్స్. ఇదే ఫ్రెండ్స్ ఇన్సర్ట్ ట్యాబ్ గురించి. అండ్ మనం నెక్స్ట్ ట్యుటోరియల్‌లో పేజ్ లేఔట్ గురించి మనం తెలుసుకుందాము. థాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. థాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.